మనతో పాటు సరస్వతి పుత్రుడు అనంత శ్రీరామ్ గారు ఉన్నారు. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే. మా అమ్మగారి పేరు పావని అండి. నేను పావని పుత్రుడిని. 'రై రై రారా' అది కొంచెం టంగ్ ట్విస్టర్ లాగా ఉంటుంది. ఇన్ని వైవిధ్యాలు కలిగి అందరిని సాటిస్ఫై చేసే ఒక సాంగ్ వచ్చింది ఈ మధ్య. మీరు రాసిన సాంగ్ మీ లిరిక్స్ హైలైట్ అవుతున్నాయి. సార్ సో బుచ్చిబాబు గారు మీకు ఇచ్చిన బ్రీఫింగ్ ఏంటి? నిజానికి దాన్ని బ్రీఫింగ్ అనరు సార్, టోమింగ్ అంటారు అన్నమాట. అసలు ఈ పాట కోసం 2 నెలల్లో రింగ్ రోడ్ 160 కిలోమీటర్లు ఎన్నిసార్లు తిరిగామో మాకే తెలియదు. ఆయనే ట్రై చేస్తూ ఉండేవారు. గురుగారు అసలు ఈ పాట ఏంటంటే అని మొదలెట్టడం, ఆయనకు వచ్చిన ఒక వందలాది ఇన్పుట్స్ అలా నాకు ఇచ్చేయడం, అది వడపోసుకుని ఇక్కడున్న ఈ ట్యూన్, ఈ ప్రయోగాత్మకమైన ట్యూన్ అంటే ఒక 4 లైన్లు పల్లవయ్యి, 4 లైన్లు చరణమయ్యి, మళ్ళీ 4 లైన్లు రెండో చరణమయ్యి, మళ్ళీ 4 లైన్లు పల్లవయ్యి, ఈ ఫార్మేట్లో ఉండదు ట్యూన్. మీకు రై రై రారా అన్నది రిపీట్ అవుతుంది, కానీ పల్లవే 2 రకాల అనుపల్లవులు ఉంటాయి. చరణం మామూలు చరణం ఉండే సైజు కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. సో వీటన్నిటిని క్రోడీకరించుకుని ఈయనిచ్చిన ఇన్పుట్స్ని వడపోసి ఆ బాణీలోకి ఏది సరిపోతుందో పెట్టుకోవడానికి అంత టైం పట్టిందండి. కానీ ఆయన చాలా ఓపికగా, మీకు ఉదాహరణకి ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు కదా, ఈ 25 ఏళ్లకే పాతబడిపోకురా అన్నది, అది ఆయన ఇచ్చిన ఆలోచనే. కాకపోతే ఆ ట్యూన్లో ఆ ప్లేస్లో కాకుండా రై రై రారా దగ్గర ఇది మొదలు పెడితే ఎలా ఉంటుంది అని అడిగారు అనమాట. అప్పుడు చూస్తే ట్యూన్లో అక్కడ చాలా కృతకంగా ఉంటుందని అంతకుముందు రాసిన లైన్లు కొన్ని చెరిపేసి ఇప్పుడున్న స్థానంలో వీటికి కొత్తగా 25 ఏళ్లకే పాత పడిపోకరా అని దానికి సపోర్ట్గా మళ్ళీ ఉండాలి కాబట్టి, పాతేసుకోకోయాలా నువ్వే నీ లోపల, హే 25 ఏళ్లకే నువ్వు పాత పడిపోకరా అని అక్కడ కూర్చడం జరిగిందన్నమాట. అంటే ఒక్కొక్క లైన్కి రంధ్రాన్వేషణ చేసుకుంటూ ఇసుకలో గుండు సూదుల్ని ఏరితే ఎంత సున్నితంగా పనిచేయాలో అంత సున్నితంగా పనిచేసిన పాట అండి ఇది. ఇక రై రై అన్నారు కదా, ఆ శబ్దం మామూలుగా రమ్ అనేది అగ్నిబీజాక్షరం కదండి, అందుకని రకారంతో ఏ పదం వచ్చినా కూడా కాస్త దాంట్లో ఫైర్ ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటిది ఉండాలని అనుకున్నప్పుడు నాకు వచ్చిన స్ఫూర్తి, మన పల్లెటూళ్ళలో ఎక్కువ మంది వాడే రవాణా సాధనం ఆర్టీసీ బస్సు డ్రైవర్ నడిపినా అది ఎప్పుడు ఆగాలన్నా ఎప్పుడు వెళ్ళాలన్నా కండక్టర్ చేతిలో ఉంటుంది. రై రై అందరూ ఎక్కేసారు అనగానే రై రై అంటూ ఉంటారు. అది ప్రతి వాళ్ళకి ఆ సౌండ్ దగ్గర ఉంది కాబట్టి దాంతో మొదలు పెడితే బాగుంటుంది అనిపించి చేసింది. లేకపోతే బుచ్చిబాబు గారు రా 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 అని పిలుస్తూ అలా మొదలు పెడితే ఎలా ఉంటుందని అడిగారు అన్నమాట. దాన్ని రారా అనేది సెకండ్ హాఫ్లో పెట్టుకుని రై రై యాడ్ చేసి రై రై రారా రై రై రారా అని మొదలుపెట్టాను. అక్కడి నుంచి పాట ఒక యాంతం లాగా ఉండాలి అంటే ఉండాలి దీనికి అని ఆలోచించినప్పుడు గేయ కవిత ప్రక్రియ గుర్తొచ్చింది. పొలాలనన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా, అంటే మనం చదువుతున్నప్పుడు ఉద్వేగం వచ్చేస్తూ ఉండాలి, పాడక్కర్లా. శ్రీశ్రీ గారి కవితలు సినిమా పాటలుగా వచ్చినాయి, అంటే ఆయన సినిమాకి రాసినవి కాకుండా ఆయన మహాప్రస్థానంలో రాసుకున్నాయి కానీ వేరే గ్రంథాల్లో రాసుకున్నాయి కానీ సినిమా పాటలుగా వచ్చినాయి. సంగీతంతోనూ ఉద్వేగం వస్తుంది, కానీ వారి కవితల్లో ప్రత్యేకత ఏంటి, చదువుతున్నప్పుడు కూడా ఉద్వేగం వస్తుంది. మరో ప్రపంచం అనగానే ఆ ఫైర్ వస్తుంది. అలాంటి తత్వం రావాలని చెప్పి రై రై రా రా సౌండ్ ఎలాగైనా వచ్చింది కాబట్టి ఆ రై రా అన్న అది ప్రతి పదం చివర అంచెప్రాసగా ఉండాలని ముందు ఏమేమి ఉంటాయని రాసుకున్నాను. ఆరై రారా దానికి అర్థం ఉండదు, ఈరై రారా అర్థం ఉండదు, జోరై రారా అంటే అర్థం ఉంటుంది. అలా మొత్తం 56 అక్షరాలకి రై రాలు ఏమొస్తాయో చూసుకుని అర్థం వచ్చే పదాలను వడబోసుకుని అక్కడ సరిపోయే పదాలను మళ్ళీ వడబోసి ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫస్ట్ హాఫ్లో వచ్చే అదంతా యాంతం లాగా వచ్చేదంతా రాసాను అనమాట. అడ్డే లేని దారైరారా, హద్దే లేని తీరైరారా, దూకేటి జోరైరా, పోరాడేటి పోరైరా, నీలో 6 నూరైరా, మందల్లోంచి వేరైరా, భయ్యం పీకి పారైరా, సిగ్గుంటే చీరైరా,
జై కొట్టేటి పేరైరా నీ రాక చూసి లోకం చేసే హోరై హోరే హోరై రారా. అక్కడ వరకు ఆ గేయ కవిత ప్రక్రియలో మొదలుపెట్టాను. ఇంకా దాంతో ఇంకేం చెప్పాలన్న దానికి ఉత్సాహం వచ్చేసింది. రెహమాన్ గారు మ్యూజిక్ ఇస్తే దానికి మీరు లిరిక్స్ రాశారు కదా? అవునండి, రెహమాన్ గారు బాణీకే రాశాను. సో విడిగా రాయటానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా? ఇది చాలా కష్టతరమైన ప్రాసెస్. ఇది అంటే కొండ రోడ్లో కనుమ దారుల్లో సన్నగా ఉన్న దారిలో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా గ్రూప్ స్వారీ చేసేవాడో లేకపోతే ఆ వాహనాన్ని నడిపేవాడో చాలా చాకచక్యంగా నడపగలిగేవాడైతేనే అది చేరుకోగలం. మనకి 70 దశకం తర్వాత 80ల నుంచి ఈ బాణీకి రాయడం అనేది వచ్చేసిందండి. దానివల్ల అందుకనే మనకు ఏ భాష సంగీత దర్శకుడైనా ఏ భాషకైనా చేయొచ్చు. అది దర్శకులకు కూడా అది సులువైన పద్ధతి. నా పాట ఇలా ఉండబోతుంది అని. లేకపోతే ఒక పేపర్ మీద ఇచ్చిన మన సాహిత్యం అది ఎంత అద్భుతంగా ఉన్నా అది జడ్జి చేయడం అనేది ఈ ఆధునిక కాలంలో దర్శకులకి కొంచెం కష్టం. అందుకని ఎక్కువ అందరూ ట్యూన్లే తీసుకుంటున్నారు. అది ఆ పద్ధతి కొంతకాలం తర్వాత బాగా అలవాటైపోయి నలిగిపోయిన తర్వాత పర్లేదండి, సులువుగానే ఉంటుంది. కానీ ముందు గనక పాట రాస్తే ఆ పాట సాహిత్యం మరింత సులువుగా అర్థమయ్యేలాగా ఉంటుంది సరైన బాణీ కడితే. ఈ కాలంలో సాహిత్యానికి బాణీ కట్టేవాళ్ళు లేరు అని అయితే ఖచ్చితంగా చెప్పగలను. కారణం ఏంటంటే సంగీతం మీద పట్టున్న వాళ్ళకి సాహిత్యం మీద పట్టు ఉండకపోవచ్చు, సాహిత్యం మీద పట్టున్న వాళ్ళకి సంగీతంలో లోతు ఉండకపోవచ్చు. అది కీరవాణి గారితో అది ఆగిపోయింది అనేది నా ఉద్దేశం. కాబట్టి మనం ఏం చేయాలి, ఇచ్చిన బాణీకి ఇది చదివితే రాసాక బాణీ కట్టారా అన్నంత సహజంగా ఉండాలి అన్న సంకల్పంతో కనుక రాస్తే ఇలా రై రై రారా లాంటి పాటలు వస్తాయి. మీరు తెలుగు రాని వేరే భాషలో ఉన్న సింగర్స్ మీ లిరిక్స్ పాడుతున్నప్పుడు మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? సింగర్తో ఇంటరాక్ట్ అవ్వటం, ఈ మాటని ఇలా పలకాలనుకోవటం. నాకు అవకాశం ఇస్తే నేను రికార్డింగ్లో ఉండడానికే ప్రయత్నిస్తానండి. కాకపోతే ఎందుకో అంటే ఈ మాట చెప్పడానికి నేను చింతిస్తున్నాను. ఎందుకో చాలామంది దర్శకులు కానీ సంగీత దర్శకులు కానీ లిరిక్ రైటర్ కనుక అక్కడ ఉంటే మరి పట్టి పాడించి భాషని మోడర్న్గా సౌండ్ అవ్వకుండా చేస్తారేమో అన్న భయంతో పిలుస్తామండి అంటారు. కానీ చాలామంది కొంచెం మమ్మల్ని అవాయిడ్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ సినిమా వరకు మాత్రం వీలుంటే నేరుగా, లేకపోతే జూమ్లో అయినా సరే, రికార్డింగ్ జరిగేటప్పుడు జూమ్ కాల్ ఏర్పాటు చేసి అయినా సరే ఆ రికార్డింగ్ జరిగేలా చూస్తున్నారండి. ఇప్పుడు ఏమవుతుందంటే మంచి లిరిక్స్ కరెక్ట్గా పాడకపోవడం వల్ల అది కొత్త పదాలు వస్తున్నాయి, లేదంటే అది మంచి పదాన్ని వేరే విధంగా మాట్లాడి అది ఫ్యాషన్ అనుకోవటం అయిపోతుంది. చాలా అంటే బ్లాక్ బస్టర్ సాంగ్స్, రికార్డ్స్ క్రియేట్ చేసిన సాంగ్స్లో అటువంటి పదాలు ఉండటం వల్ల రాంగ్ కన్వే అవుతుంది కదా? కరెక్టేనండి. అంటే మనం పూర్తి ప్రయోజనం గురించి ఆలోచిస్తే ముందు ఎంత లేదన్నా గొప్ప హీరో, మంచి హీరో ఉన్నప్పుడు పాటకి వచ్చే ఆదరణ వేరు. ఆ తర్వాత గొప్ప వాయిస్ ఉన్నప్పుడు ఆ పాటకు వచ్చే ఆదరణ, అవన్నీ పోగా వెనకాల అప్పుడు పదం వైపు ఆలోచిస్తున్నాడు శ్రోత. ఈలోపు ఈ పదం వచ్చేలోపు ఆ గొప్ప వాయిస్, గొప్ప హీరో లేకపోతే పాట అసలు వాడి ఇంటి వరకు వెళ్ళట్లేదు కదా. కానీ అలాంటి గొప్ప వాయిస్లు మనం తెలుగులో ఎన్నో ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పుడున్న ఈ చైనా విద్యా వ్యవస్థ వల్ల. చైనా అంటే తెలుసు కదా, ఒక విద్యా సంస్థ చేయితోనూ ఒక విద్యా సంస్థ పేరు నాతోనూ ప్రారంభమవుతుంది. ఈ చైనా విద్యా సంస్థ వల్ల, విద్యా విధానాల వల్ల వచ్చే ఉత్పత్తులు కూడా చైనా ఉత్పత్తులే అవుతున్నాయి, తుస్సుమంటున్నాయి. పాకిస్తాన్ వాడి
Performance PL-15 మిసైల్స్ తుస్సుమన్నట్టు ఇక్కడ ఉత్పత్తులు కూడా అలా తుస్సుమంటున్నాయి. కారణం ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గత 25 సంవత్సరాలుగా 90ల్లో మొదలై ఇప్పుడు దాకా కొనసాగుతుంది ఏంటంటే కార్పొరేట్ విద్యా విధానం బాగా చొచ్చుకుపోయిందండి. చొచ్చుకుపోయి టెక్నో స్కూల్స్ అని, తొక్కలో స్కూల్స్ అని రకరకాలు పెట్టేసి 6వ తరగతి నుంచి నువ్వు మ్యాథ్స్ చే, ఫిజిక్స్ చే, కెమిస్ట్రీ చే కొట్టేస్తావు ఐఐటి. నీకు భాష అక్కర్లేదు, చరిత్ర అక్కర్లేదు, పౌరశాస్త్రం అక్కర్లేదు, ఆర్థిక శాస్త్రం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. నువ్వు ఫార్ములాలు బట్టి పట్టు, కొట్టే, ర్యాంక్ కొట్టే. ఇదే లాగా తోమడం మొదలెట్టేటప్పటికి ఆడికి అసలు వాళ్ళలో ఉన్న ఏ కళ బయటికి రావట్లేదు. ఒకవేళ బయటకు వచ్చినా దాన్ని సానబెట్టుకోవడానికి సమయం ఇవ్వట్లేదు. నువ్వేం చేసుకున్నా ఎంఎస్ అయిపోయి మంచి ఉద్యోగం, మంచి ప్యాకేజ్ సాధించి, మంచి కట్నం సాధించి పెళ్ళైన తర్వాత కావాలంటే నువ్వు ఏం కావాలంటే అది చేసుకోండి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఇబ్బంది పడేది తల్లిదండ్రులు కాదు కదా, పెళ్ళాలి కదా, పెళ్ళం పిల్లలు కదా. కాబట్టి ఆ విద్యా విధానం అలాంటిది సమాజంలో చొచ్చుకుపోవడం వల్ల నిజమైన కళాకారులు అందరూ ఒక 2 తరాల కళాకారులు ఆస్ట్రేలియాలో స్టోలెన్ జనరేషన్ అంటారు చూడండి, అలాగే ఇది స్టోలెన్ ఆర్టిస్టిక్ జనరేషన్స్ అయిపోయినాయి. నిజమైన గాయకులు 99% రావట్లేదండి తెలుగులో. ముందు ఆ క్వాలిటీ ఉన్న గొంతు రావాలంటే ఆ క్వాలిటీ ఉన్న సాధన కావాలి. అది ఎవరూ చేయట్లేదు. అందుకని నార్త్లో వాళ్ళు చేసారా అంటే చేస్తున్నారని నేను అంటలే. అది మనకి కొంచెం డిఫరెంట్గా వినపడేటప్పటికి అలాంటి గొంతులో ఉన్న పాటలు ఎక్కువ ఆదరిస్తున్నారు. మీరు చెప్పినట్టు మన దగ్గర ఉన్నంత కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ లేదు నార్త్లో. నాకు లేదు కదండి. మన ఇంటర్మీడియట్ 10th క్లాస్ నుంచి మన వాళ్ళు టోటల్ హౌ టు మేక్ మనీ ఆఫ్టర్ గెటింగ్ జాబ్ అనే దాని నుంచే రివర్స్లో వస్తుంటారు. వాళ్ళ దారి అదే. నార్త్ ఇండియాలో అది లేదు. దే ఆర్ స్టిల్ నార్మల్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్లోనే మోస్ట్ ఆఫ్. నార్తే కాదండి, చెన్నైలో మీరు సరదాగా పొద్దున్న 4ంటికి, అంటే ఇప్పుడు కొత్త గేటెడ్ కమ్యూనిటీలు కాకుండా ఒక కాలనీస్ లాగా ఉంటాయి కదా, చిన్న చిన్న బంగ్లాలుండి, రోడ్లుండి, ఇలాంటి కాలనీస్, పాత కాలనీస్లో ఊరికి అలా నడుస్తూ ఉండండి. 4:30 నుంచి మొదలుపెట్టి 6 వరకు మీరు వాకింగ్ చేస్తే కనీసం 10 ఏళ్లకు ఒక ఇంట్లో సంగీత సాధన వినపడుతుంది. మనకి ఇక్కడ ఏం జరుగుతుందండి 4:30కి? అప్పుడే బిర్యానీలు తింటూ ఉంటారు డిఎల్ఎఫ్ సర్కిల్ దగ్గర. అర్ధరాత్రి బిర్యానీలు ఇవన్నీ ఫేమస్ అని ఇక్కడ. ఇంకొకటి, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత లాస్ట్ 10 yearsలో అంటే ఎవరైనా సీరియస్గా కొంచెం మంచిగా పాట పాడి యూట్యూబ్లో కానీ లేదంటే రీల్స్లో కానీ పెడితే దానికి ఆదరణ ఉండదు. బట్ సరిగ్గా పాట రాక ట్రోల్ అయ్యే సాంగ్స్ పెడితే వాటికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తుంటాయి. సో ఇంపర్ఫెక్ట్గా ఉంటే యూ విల్ మేక్ మోర్ మనీ, యూ బికమ్ మోర్ పాపులర్. కరెక్ట్గా పద్ధతిగా ఉండి రైట్గా చేస్తేనేమో నిన్నెవరు చూడరు అని పర్సెప్షన్ కూడా ఉండటం వల్ల ఇట్ ఈస్ డిస్కరేజింగ్. ఎవరైనా సీరియస్గా ఏమైనా నేర్చుకొని ఏమైనా చేద్దాం, మన టాలెంట్ చూపించుకుందాం త్రూ సోషల్ మీడియా అంటే అది డిస్కరేజ్ చేస్తున్నట్టు ఉంది ప్రస్తుతం. 100% నిజమండి. దానికి నిలువెత్తు నిదర్శనం నేనే. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అనేదే రాదండి, నిజం చెప్తున్నాను. డ్యాన్స్ అనేదే రాదు నాకు. ఎప్పుడూ యానివర్సరీలో ఒక పాటకి డ్యాన్స్ చేయడం కానీ, అసలు స్టెప్ ఇలా వేయాలని కానీ ఏం తెలియదు. కానీ ఒక అటెన్షన్ కోసం రియాలిటీ షోస్లో సరదాగా కుప్పిగంతులు వేస్తే దానివల్ల ఎక్కువ గుర్తింపు వచ్చింది. అవును, ఎన్ని పాటలు రాసినా, ఎంత సాహిత్యం రాసినా రాదు. నేను సమాజం పోకడ కనిపెట్టే అది చేశాను. సమాజాన్ని స్టడీ చేసి ఎవడికి ఏదైతే రాదో అది ఆడి చేస్తే ఫేమస్ అవుతాడు. ఇదండి 10 సంవత్సరాల నుంచి వచ్చింది. సో అది సమాజంలో ఉన్న అపరిపక్వతను బట్టి క్యాష్ చేసుకోగలిగే వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఇప్పుడు మేమైనా పాటల్లో ఇలాంటి పదాలు వాడితే వీళ్ళు ఎక్కువ కితకితలు పెట్టుకుంటున్నారు అనిపించింది అనుకోండి, ఐటమ్ సాంగ్స్ వచ్చినప్పుడు అయ్యే చేస్తాం. అది సమాజం చేతిలోనే ఉంది. ఇక్కడి నుంచి ఎలాంటి కళ వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు అనేది. కాకపోతే ఈ క్రమంలో మీరు అనుకున్నట్టు నిజంగా సంగీత సాధన చేసేవాళ్ళు, నిజంగా సాహిత్య లోతుల్లో పరిశోధన చేసేవాళ్ళు, వాళ్ళకి సరైన గుర్తింపు రావట్లేదని. అలాంటి దానికి వాళ్ళు నిరుత్సాహపడకూడదు.
ఈ ఈ కాలానికి తగ్గట్టు ఏది అప్డేట్ అవుతూ మన విలువల్ని మనం కాపాడుకుంటున్నాం అన్నదాన్ని నిత్యం ఆలోచిస్తూ ఉండాలి. కరెక్టే. కానీ మన షోస్, టీవీ షోస్ ఉన్నాయి కదా సింగింగ్ బేస్డ్, వీటి వల్ల చాలా ఉపయోగం జరుగుతుంది ఈ విషయంలో, గెట్టింగ్ ద టాలెంట్. అది కూడా పూర్తిగా నేను ఏకీభవించనండి. ఒక సినిమాకి ఒక కొత్త కళాకారుడు రావాలంటే వాడి జీవితంలో ఏం చూశాడు, ఇక్కడ సగటు ప్రేక్షకుడికి లేదా సగటు సినిమా సాంకేతిక నిపుణుడికి తెలియని ఏ కళని వాడు పరిచయం చేశాడు అన్న దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఉదాహరణకి లింగిడి లింగిడి పాట సూపర్ హిట్ అయింది కదా, అది ఎవరిని టార్గెట్ చేసి రాసింది కాదు కదా, నాకు మాస్ పల్స్ పట్టుకుని ఇలా రాద్దామని కానీ అలా చేసింది కాదు. శ్రీకాకుళం యొక్క మాండలికాల్ని స్వచ్ఛంగా ఉపయోగించి రాసుకున్న సహజంగా వచ్చిన పాట. అది ఇక్కడికి వచ్చేటప్పటికి అంత గొప్ప విజయం సాధించింది. అలా ప్రతి ఒక్కడు వాడి జీవితంలోకి తొంగి చూసి వాడి అనుభవాల్ని, వాడు సాధన చేసిన కళని సినిమాకి అందించాలి. కానీ సినిమాలో వచ్చిన దాన్నే మళ్ళీ వాడు చూపెడితే అది జిరాక్స్ కాపీ అవుద్ది కానీ ఒరిజినల్ కాపీ అవ్వదండి. కరెక్ట్. రియాలిటీ షోస్లో జరిగేది అదే. వాడి గొంతు బాగుందన్న ఒక్క విషయం ఏమన్నా పైకి రావచ్చేమో కానీ వాడి సంగీత ప్రజ్ఞ మాత్రం పూర్తిగా పైకి రాదు. అందులోనూ ఈ చైనా విధానాలు ఒక ఎత్తు అయితే దానికి మించి ఒక వేలం వేరే విధానాలు వచ్చినాయండి తర్వాత. డ్యాన్స్ బేబీ డ్యాన్సో లేకపోతే ఆట ఢియో ఈ ప్రోగ్రాంలు చూస్తారు. వల్గారిటీ కూడా అందులో ఎలా చేస్తే అలా మన పిల్లలు చేస్తే పాపులర్ అయిపోతారు అనుకుంటారు. లేకపోతే ఈ సింగింగ్ రియాలిటీ షోస్లో పాడడం వల్ల ఆ పాప నెగ్గింది, ఆ బాబు నెగ్గాడు, 15 లక్షల క్యాష్ ప్రైజ్ వచ్చింది, మొత్తం అంతా తప్పట్లు కొట్టేశారంట. సంబంధం లేకుండా ఇంకో షో ఏదో వస్తుంది, అందులో ఇంకా కనీసం వీటిలో ఎంతో కొంత ప్రజ్ఞ చూపించే అవకాశం అయినా ఉంది. జస్ట్ ఒక ఇంట్లో అలా ఉంటే వాళ్ళు ఏం చేస్తే అది వీళ్ళు ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటారు. కేవలం పక్కింట్లో ఏం జరుగుతుందో, వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారో తొంగి చూసే ఒక దుగ్ధం ఉంటుంది చూడండి, దాన్ని క్యాష్ చేసుకునే లక్షణం అది. దానివల్ల కళ మరింత మరుగున పడిపోతుంది. అది నెగ్గిన వాళ్ళు సెలబ్రిటీలు అవ్వడం వల్ల నిజమైన కళాకారుడు సినిమాల్లోకి రావట్లే. పాపులారిటీ అనేది పవర్ కాదు, అది గుర్తించిన నాడు మన సినిమా నాణ్యత, మన పాటల నాణ్యత కూడా పెరుగుతుంది. రైట్. పెద్దిలో ఇంకా ఎన్ని సాంగ్స్ రాశారు మీరు? ఇంకా అంటే సందర్భం ఇది అని చెప్పకూడదు. ఇక్కడ కార్యక్రమం ఏంటంటే చెప్పండి చాలు, ఏది చెప్పినా స్టోరీ. కానీ ఒక కమర్షియల్ సాంగ్ ఉంది, ఒక మంచి రీరికార్డింగ్ ఉపయోగపడే పాట ఒకటి ఉంది, అలాగే వీలుంటే రామ్ చరణ్ గారి డ్యాన్స్ని చూపించే పాట కూడా ఇంకోటి ఉంది. గ్రేట్. ఈ సాంగ్లో ప్రత్యేకత ఏంటంటే రామ్ చరణ్ గారి డాన్సెస్ బెస్ట్ డ్యాన్స్ సో ఫార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద, అంటే ఒక నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఈ డాన్స్డ్ సో విగరస్లీ. ఇందులో చేసిన డాన్సులు వేరే దాంట్లో ప్రాబ్లీ ఆర్ఆర్ఆర్లో చేస్తుండొచ్చు. అట్ ద సేమ్ టైం సాహిత్య విలువలు కూడా ఇంత గాఢంగా ఉందనేది ఫస్ట్ టైం నేను చూడటం, రెండు మ్యాచ్ అవటం, డాన్స్ స్టెప్స్ అండ్ సాహిత్య విలువ. అవును సార్. అంటే ఈ పాట ఒక అందమైన ఇల్లు లాంటిదండి, ఎవరి గది వాళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చారు. రెహమాన్ గారు బీజిఎమ్స్ కొన్ని అద్భుతంగా ఉంటాయి చరణానికి మధ్య, అలాగే బాణి కూడా అద్భుతమైన బాణి. అక్కడ ఎవరు రెహమాన్ గారిని డిస్టర్బ్ చేయలేదు. అలాగే రామ్ చరణ్ గారికంటూ ఆ పల్లవికి మొదటి చరణానికి మధ్య వచ్చే ఆ బీజిఎం ఉంది చూసారా, ఒక చోట కెమెరాని పెట్టి రామ్ చరణ్ గారు తప్ప ఎవరో కదలరా ఆ ఫ్రేమ్లో, అదొక అవకాశం వచ్చింది. అలాగే లిరిక్స్కి కావాల్సిన అవకాశం ఇచ్చారు. ఎవరి మీద ఎక్కకుండా అందరం ఒకరికొకరు సహకరించుకుంటూ తీర్చిదిద్దిన ఒక అందమైన ఇల్లు లాంటి పాట అనమాట. అందరి గదిలో అందరం కంఫర్ట్ జోన్లో ఉండి చేసిన పాట. అందుకే మీకు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు జానీ మాస్టర్ గారు, నేను ఈ పాట గురించి మాట్లాడుతూ, సార్ ఖచ్చితంగా ఫాస్ట్గా ఉంది పాట, కాకపోతే ఇది చాలా కాలం తర్వాత వస్తున్న ప్రబోధాత్మకమైన గీతం ఇది, కాబట్టి కొంచెం సాహిత్యంకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ
మనకి ఇంత మంచి బీజిఎమ్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి చోట విజృంభించేస్తే ఈ పాటకి సరైన న్యాయం చేకూరుతుందండి అంటే ఆయన అప్పుడు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసి ఒకటండి రామ్ చరణ్ గారు డ్యాన్స్ చేయకపోతే పాటలో పెప్పు ఉండదు, అలానే లిరిక్స్ విలువ కూడా పోగొట్టకూడదు కాబట్టి లిరిక్స్ వచ్చినప్పుడు చాలా సింపుల్ స్టెప్స్ డ్యాన్స్ లాగా అనిపిస్తుంది కానీ చాలా మామూలు శరీర కదలికలు ఉండేలాగా చేస్తాను, బీజిఎమ్స్ వచ్చినప్పుడు మంచి బాగా చేస్తానని చెప్పారు. అలాగే చేయడం వల్ల పాట లిరిక్స్ వచ్చినప్పుడు ఆ లిరిక్స్ ఏమైతే ఉన్నాయో అవి రాసుకుని స్టేటస్లు పెట్టుకుంటున్నారు. అలాగే ఈ డ్యాన్స్ వచ్చినప్పుడు అదొక్కటి కట్ చేసి స్టేటస్ పెట్టుకుంటున్నారు. దేని ప్రత్యేకత దానికి వచ్చిందనమాట ఈ పాటలు. ప్లస్ ఇది స్పోర్ట్స్ బేస్డ్ ఫిలిం కాబట్టి నిన్న ఇండియా గెలిచింది కదా, సో దానికి జియో హాట్స్టార్ వాళ్ళు కూడా ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి టోటల్ ఒక విజువల్ మ్యాషప్ చేశారు. అది కూడా ఇట్ లుక్ సో యాప్ట్ అన్నట్టు, అంటే ఇందులో ఉన్న సాహిత్యం దానికి కరెక్ట్గా సెట్ కూడా అయింది. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులాగండి ఇదంతా. మన పెద్దీలో బ్యాక్ టు బ్యాక్ 2 హిట్ సాంగ్స్ వచ్చినాయి, అలాగే మన ఇండియాకి బ్యాక్ టు బ్యాక్ 2 వరల్డ్ కప్స్ వచ్చినాయి. ఈ రెండింటికి ఏదో ఆరా మ్యాచ్ అయ్యి వేవ్ లెంత్ సెట్ అయ్యి ఆ తరంగ దైర్ఘ్యం అంటారు కదా, అది కరెక్ట్గా సరిపోయి పౌన పుణ్యం కుదిరి ఆ 2 ఒకేసారి మోగినాయి అంతే. కానీ దానివల్ల ఏంటంటే పాటకి సినిమా వరకే కాకుండా సినిమాని దాటి పాటకి జీవితం ఉంది అనేది మాత్రం నిరూపించింది. ఈ పాట వివిధ సందర్భాల్లో ఉపయోగపడడం ఏంటంటే అది సీతారామ శాస్త్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నువ్వు పాట రాసినప్పుడు ఆ పాట ఈ సినిమా కోసం రాసావు అని అనిపించుకోకూడదు, పాట నా కోసమే రాశాడు అని శ్రోతకు అనిపించాలి, ఆ తర్వాత సినిమాలో అది సరిపోవాలి. ఆ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించిన పాట ఇదండి. మీరు ఇంకా వేరే ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్స్? ఇప్పుడు నిజంగా ఈ 2026 వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా చాలా ఆసక్తికరమైన వైవిధ్యకరమైన ప్రాజెక్ట్స్ అండి. ఒకటి ఇప్పుడు పెద్ది లాంటి ఇంత కమర్షియల్ సినిమాకి ప్యారలల్గా చెన్నై లవ్ స్టోరీ అని ఒక గీతాంజలి లాంటి అందమైన ప్రేమ కథకి రాస్తున్నాను. ఆ తర్వాత స్పిరిట్ సందీప్ వంగ గారిది యానిమల్ సృష్టించిన ప్రభంజనం మీకు తెలిసిందే, అలాంటిది దాన్ని మళ్ళీ అలా ఆ పునర్వైభవం తీసుకొస్తామని నేను చెప్పను, కానీ అది కాకుండా ఇంకోటి చేస్తాను. ఈ 3 తర్వాత దుల్కర్ సల్మాన్ పూజా హెగ్డే సినిమా ఒకటి ప్రారంభమవుతుంది కదా, జీవి ప్రకాష్ మ్యూజిక్, అది కూడా మంచి సంగీతం అండి. చిన్న సినిమాల్లో కూడా చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి, లెగసీ అని. రైట్. వీటన్ని ఈ 2026 ఉన్నంత వైవిధ్యంగా నా ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో ఎప్పుడూ లేదు. రైట్. బుచ్చిబాబు గారు చూస్తే చాలా వినయం అండ్ ఎక్స్ట్రాక్టింగ్ బెస్ట్ వర్క్ ఫ్రమ్ ఎవ్రీబడి, అంటే మాటలతో ఆయన బిహేవియర్తో కూడా మీ దగ్గర నుంచి కొంచెం ఎక్స్ట్రా లాక్కుంటారు, మీరు ఇచ్చేదానికంటే ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలి అని ప్రతి ఒక్కరు యాక్టర్ కానీ టెక్నీషియన్ కానీ అందరూ అనుకునే విధంగా బుచ్చిబాబు గారి పర్సనల్ యాటిట్యూడ్ టువర్డ్స్ టీమ్ మెంబర్స్ ఉంటుంది. వంగ గారు వచ్చేసరికి కొంచెం ఆయన సినిమాల్లో హీరోలాగా కొంచెం హీఈస్ లైక్ ఎ డిమాండింగ్, అంటే పర్సనల్గా హీఈస్ గుడ్ బట్ ద బాడీ లాంగ్వేజ్ ఈజ్ లైక్ కొంచెం ఆల్ఫా మేల్ లాగా ఉంటుంది. సో వీళ్ళిద్దరిది ఇద్దరికి ఉన్న సారూప్యం ఏంటి, ఇద్దరికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? జస్ట్ మీరు ఇద్దరు డైరెక్టర్స్తో వర్క్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. అసలు వంగ గారు జనరల్గా ఎవరైనా కొంచెం ప్రెస్లో కటువుగా ఉంటేనో ప్రెస్లో బాధ్యత రహితంగా ఉంటేనో వాళ్ళతో అలా ఉంటారేమో నాకు తెలియదు, కానీ టెక్నీషియన్స్తో మాత్రం చాలా చాలా వినయంగా ఉంటారండి. మీరు అంటే ఆయన బేస్ వాయిస్ ఏమన్నా మిమ్మల్ని భయపడుతుందేమో నాకు తెలియదు, అసలు సరే ఇది ఇంకోటి ఏమన్నా నాకు ఎందుకో కనెక్ట్ అవ్వలేదు, సరే ఇంకోలాగా ఏమన్నా ప్రయత్నిద్దామా అంటే వీలుంటేనే, లేదా మీరు చెప్పండి ఇదే ఉంచుదామంటే ఇదే ఉంచేద్దాం, మీకు ఏమన్నా దీని మీద కాన్ఫిడెన్స్ ఉంటే, ఇలా ఉంటుంది. బుచ్చిబాబు గారేమో గురువుగారు ఇది కుదరట్లేదు గురువుగారు, మనం ఏం చేద్దాం, ఇంకోటి రాద్దాం సార్, ఎలా అంటే అని చెప్పి ఏం చెప్పాలో చెప్పడానికి ఎక్కువసేపు ఆలోచించి, అంటే మనం చెప్పకపోతే తప్పు, మన కంప్లైంట్ ఏంటో చెప్పాలి, మన కంప్లైంట్ ఏంటో చెప్పాలి కదా అని చెప్పడానికి ఎక్కువ మదన పడతా ఉంటారు. సో సాంకేతిక నిపుణుల విషయంకి వచ్చేటప్పటికి ఇద్దరు ఒకటే, తేడా ఏం లేదు.
కేవలం ఆ రూపంలో తేడా అంతే. కట్అవుట్స్. ఆయన బేస్ గొంతు పెద్ద పర్సనాలిటీ, ఈయనది మిడ్ వాయిస్ చిన్న పర్సనాలిటీ అంతే. కట్అవుట్ ఒకటే తేడా. యానిమల్కి రాశారు మీరు. అది మంచి అంటే ఆయన మొదటి నుంచి ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు, ఎందుకు పోస్ట్ పోన్ చేశారంటే ఈ సినిమా చాలా లాంగ్వేజెస్లో తీస్తున్నాం, అన్ని లాంగ్వేజెస్లో ఫ్రెష్ లిరిక్స్ రాయాలి, అంటే లోకల్ తెలుగు సాంగ్కి రాసినట్టు తెలుగు మ్యూజిక్ రావాలి, అందుకని మేము ట్రై చేస్తున్నాం. ఇట్స్ నాట్ లైక్ డబ్ సాంగ్ లాగా ఉండదు, అది తెలుగు ఓన్ సాంగ్ లాగా ఉంటుంది అనేసి అన్నారు. సో యానిమల్కి చేసిన ఎఫర్ట్స్ ఏంటి ఆ విషయంలో మీ సైడ్ నుంచి? యానిమల్కి ఆయన ఆ తెలుగు ఫ్లేవర్ ఉండడానికి ఎక్కువ కష్టపడింది ఏంటంటే డైలాగ్స్ కోసం అండి. ఎందుకంటే లిప్సింక్ ఉంటుంది కదా, పాటల విషయానికి వచ్చేటప్పటికి అన్నీ బ్యాక్గ్రౌండ్లో వచ్చాయి. ఆయన ఏమనుకున్నారంటే చాలా కష్టం అవుద్దేమో ఈ హిందీ కైండ్ ఆఫ్ టెర్మినాలజీని ఇక్కడికి తీసుకురావడం అన్నారు. మా ఫస్ట్ మీటింగ్ అయ్యాకనే అది పటాపంచలు అయిపోయింది. కారణం ఏంటంటే ఎలాగో లిప్సింక్ లేదు, నాకు మీరు కొత్తగా కథ చెప్పారు అనుకుందాం, నేను రాస్తాను దానికి. కొత్తగా తెలుగు సినిమాకి ఈ ఈ 18 సంవత్సరాలు ఎలా రాసానో అలాగే రాస్తాను, అది సహజంగా ధ్వనిస్తుంది అని చెప్పాను. సరే అలాగే ప్రయత్నించండి అన్నారు. మొదట ఆ పాట రాశాను. నా దేహమంతా నీ స్నేహంతో నిండింది చూడే ప్రాణమా నేస్తమా, ఆ పాట రాశాను. అరే చాలా తెలుగు పాటలాగానే ఉందండి ఇది అని వీడియో మీద వేసి చూశారు. కరెక్ట్గా సరిపోయింది, గో హెడ్ అన్నారు. కరెక్ట్గా ఒక్కో పాటకి 2 రోజులు, 12 రోజుల్లో ఆల్బమ్ అయిపోయింది. ఇది ఎన్ని రోజులు పట్టింది? రై రే రారా? రై రే రారా ఒక్క సాంగే 2 నెలలు పట్టింది. చెప్పాం కదా. అంటే మరి ఇప్పుడు అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్స్ని ఎలా మెయింటైన్ చేస్తారో, ఏమేమి కానుకలు ఇస్తారో అది నాకు తెలియదు, కానీ బుచ్చిబాబు గారు మాత్రం గురుగారు ఎక్కడ ఆడదాం, ఏ హోటల్లో రాద్దాం, ఎక్కడికి వెళ్దాం అసలు ఒక గర్ల్ ఫ్రెండ్ ప్యాంపర్ చేసినట్టే అనమాట లిరిక్ రైటర్ని. ఏంటి హాట్ చాక్లెట్ ఇష్టం మీకు, ఎక్కడ తాగుదాం అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన బిల్లులు కట్టేసి పాట వచ్చేదాకా అలా వెన్నంటే ఉన్నారనమాట. డ్రైవ్ చేస్తానే ఎప్పుడు చూడలేదు, రింగ్ రోడ్డు ఉన్న 160 కిలోమీటర్లు ఇద్దరు ఆయన డ్రైవ్ చేస్తూ ఉండేవారు, కారులో ట్యూన్ పెట్టుకోవడం, ఎక్కడైనా ఈ పాట ఈ లైన్ వచ్చింది వినండి అంటే లెఫ్ట్గా ఆపుకోవడం, లైన్ వినిపించడం. అలాగే ఒకసారి అయితే ఆటనుకోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలి రోయ్ అనగానే ఇంకా ఇంజిన్ ఆపేశారు కారు. ఎలా రాశారండి ఒక్క లైన్లో, నేను దీని గురించే ఎదురు చూస్తున్నాను గురువుగారు అసలు అని ఆయన ఆపేసి మళ్ళీ పాడండి. ఆ లైన్ 15 సార్లు పాడించుకుని మళ్ళీ స్టార్ట్ చేసింది. అంత ఆయనకి 24 క్రాఫ్ట్లు అంటే ఎంత ఇష్టమో, దానికి ఆ ఇష్టం అంతటికి 10 రెట్లు కలిపితే లిరిక్స్ అన్న క్రాఫ్ట్ అంటే అంత ఇష్టం. రై రై అనే లిరిక్ని జస్టిఫై విధంగా డ్రైవ్ చేస్తూ రై రై కార్లో తిరుగుతూ రాశారు. ఆయన అలా అన్నారు, రా 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 అని పిలుస్తూ ఉంటే ఎలా ఉంటుంది అని అంటేనే అప్పుడు ఆ థాట్ వచ్చింది నాకు. నిజంగా డ్రైవ్లో వచ్చింది అనుకోవచ్చు. తర్వాత ఇందులో నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్ కోసం మాత్రం యూనిట్లో చాలామంది వద్దన్నారు. లైన్ ఏముంది, నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజు ఏం పీకేవని, అది స్మూత్గా ఉంది కదా, ఇది కొంచెం హార్ష్గా చెప్పినట్టు ఉంటుందేమో, హర్ట్ అవుతారేమో విన్నవాళ్ళు. ఈయన పట్టుబట్టి అది మామూలు లైన్ కాదు, కొన్ని లైన్లు హార్డ్గానే ఉండాలి, హార్ష్గానే ఉండాలి అని చెప్పి మ్యూజిక్ అదే సాంగ్ రిలీజ్ ముందు కూడా ట్వీట్ పెట్టారు ఇదే లిరిక్స్, ఇదే లైన్స్. దానివల్ల ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువైంది. అంటే అది ఆల్రెడీ మనం డైజెస్ట్ చేసుకొని పాట ఫస్ట్ అయినప్పుడు అది ఇంకా బాగా సింక్ అయింది. బేసికల్గా హార్ష్నెస్ లేదు అందులో. అవునవునవును, ఎందుకంటే బుచ్చిబాబు గారు పెట్టారు కదా, ఆయన హార్ష్గా ఆల్రెడీ సింక్ ఇన్ అయిపోయింది అన్నట్టు. అదే అలా ఆయనకు కావాల్సిన లైన్ల కోసం పోరాడతారు కూడా. రైట్. సో నెక్స్ట్ 3 సాంగ్స్ కోసం వెయిటింగ్ ఈ ఫిలిం నుంచి. ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి అందులో. కొన్ని ఈ వ్యూస్ లెక్కకి కొన్ని సరిపోవచ్చు, కొన్ని సరిపోకపోవచ్చు.
బట్ సినిమా వరకు చూస్తే పాట ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం. యా, ఈ వ్యూస్ ప్రెషర్ మీకు కూడా ఉందా? అంటే రాసేటప్పుడు నాకు లేదు సార్. అంటే తర్వాత రిజల్ట్స్లో అంటే అల్టిమేట్గా ఒక నెంబర్ కనిపిస్తుంటుంది అక్కడ, ఇర్రెస్పెక్టివ్ క్వాలిటీకి సంబంధం లేకుండా ఒక నెంబర్ కనిపించేసరికి పీపుల్ టెన్ టు లుక్ ఎట్ దట్ నెంబర్ అనేది ఎలా అయినా ఒక ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని పాటలకి ఏంటంటే ఒకే రోజు తాటాకు మంటలాగా మండి తర్వాత తగ్గే లక్షణం ఉంటుంది. కొన్ని పాటలకి అదొక ఈ మంచి టేకు చెక్కలాగా అలా లాంగ్ టైం వెలిగే లక్షణం ఉంటుంది. ఒక్కోదానికి ఒక లక్షణం ఉంటుంది. కాకపోతే పాట గొప్పగా ఉంది, బాగుంది అనడానికి ఎక్కువ నిదర్శనం నేను వేసుకునే లెక్క ఏంటంటే అంకెలు కాదు. ఈ పాట అంకెల్లో దాటింది, అది వేరే విషయం. నాకు నేను ఎప్పుడో 20 నెలల క్రితం ఫోన్ మాట్లాడిన వ్యక్తులు, లేకపోతే ఎవరి ద్వారానో ఎవరో తెలిసిన వ్యక్తులు, వాళ్ళు మళ్ళీ నా నెంబర్ పట్టుకొని ఫోన్ చేసి పాట బాగుందని చెప్పడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి హిట్ పాటలకి. మనకి ఎప్పుడూ తెలుసున్న వాళ్ళు, లేకపోతే ప్రత్యేకించి ఆ స్టార్కి అభిమానులు వీళ్ళు ఫోన్ చేసి అన్న ఇరగదీసావు అన్న మా అన్న పాట అని చెప్పడం వేరు. ప్రతి సినిమాకి రిలీజ్ అయినప్పుడు ఆ స్టార్ హీరో అభిమానులు నాకు ఫోన్ చేసి నచ్చినప్పుడు పాట బాగుందని చెప్తారు. అలా కాకుండా ఎలా అయితే రాజకీయాల్ని తటస్థ ఓటర్లు ప్రభావితం చేస్తారో పాట హిట్ను కూడా అలా తటస్థ శ్రోతలు ప్రభావితం చేస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు ఫోన్లు తిరిగి చేస్తూ ఉన్నారు అంటే పాట బాగా వెళ్తుంది అని నేను బేరీ చేసుకుంటాను. ఈ పాటకు అలా ఎక్కువ జరిగిందండి. నాకు పర్సనల్గా అనిపించేది అంటే సిరివెన్నెల గారి సినిమా పాటల్లో ఉండే సాహిత్యం ఉంటుంది, ఇన్స్పైరింగ్ చేసి జనాల్ని ఉద్రేకపరిచి ఒకసారి మొత్తం డోపమిన్ వస్తుంది అన్నట్టు, ఎడ్రినల్ రష్. సో మీ సాంగ్స్, మీరు రాసే ఈ టైప్ సాంగ్స్, ఉత్తేజపరిచే సాంగ్స్ అంత అంటే సిరివెన్నెల గారి వారసుడు అనిపించే విధంగా ఉంటాయి నాకు. సిరివెన్నెల గారి సమయంలో ఎంతో కొంత పదజాలానికి కొంచెం అవకాశం ఉండేదండి. ఇప్పుడు పదాలు పరిమితం అయిపోయినాయి, ఆశయాలు అపరిమితం అయిపోయినాయి. ఈ కాలంలో ఇలాంటి ప్రబోధాత్మకమైన గీతాలు ఎప్పుడో కానీ రాకపోవచ్చు, వచ్చినప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి. కానీ ఆయన వారసత్వాన్ని తీసుకోవడం అనేది సాహసమే అవుతుంది. ఎందుకంటే మన ఉపమాన భాషలో చెప్పాలంటే ఆయన జీవితాన్ని కాల్చుకుని మనకు వెలుగు ఇచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవితాన్ని కాల్చుకున్నా లెక్క చేసేవాడు ఎవడలేడు. ఓకే, చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం. ధన్యవాదాలు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీ ఏదైనా కానీ ఈ పాటకి మొదట అభినందన, మొదట ఉత్ప్రేరకం మీరు ఏవైతే అన్నారో ఆ మొదట ఫస్ట్ డోసు మాత్రం మీ ట్వీట్ ద్వారానే వచ్చిందండి. అందుకు మాత్రం మీకు కృతజ్ఞతలు. థ్యాంక్స్ అలాట్. చాలా ఇన్స్పైర్ చేసింది మీరు గుర్తించిన స్పానిష్ ఫోక్ బీట్స్ అని కానీ, లేకపోతే మన ఇన్స్పిరేషనల్ లిరిక్స్ అన్న వాక్యం వాడడం కానీ, రామ్ చరణ్ గారి డ్యాన్స్ గురించి చెప్పడం కానీ, అన్నీ ఒక పాట యొక్క రివ్యూని ఒక పిట్ట రివ్యూ నిజంగా ట్విట్టర్లో ఇచ్చారు కాబట్టి పిట్ట కథలాగా పిట్ట రివ్యూ ఇచ్చారు కదా, అది మొత్తం పిట్ట కొంచెం కోతఘనం అన్నట్టుగా మొత్తం లోకానికి వినిపించి ఒక్కసారిగా అందరూ ఆ పాట వైపు వెళ్ళడానికి దోహదపడింది. అందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.